హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు పంజాబ్ డ్రెస్ టాప్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆది కొలతలు తీసుకోవాలి. హైట్ 44, షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. మనం ఆఫ్ చేయాలి, 7 ఇంచెస్ వస్తుంది. ఆమ్ పొడవు 7.5, చెస్ట్ కొలతలు 10+2, నడుము వచ్చేసి 8+2, తర్వాత హిప్ వచ్చేసి 10.5+2. మనము ఆమ్ నుంచి కింద కట్ వరకు 14 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. చేయి పొడవు వచ్చేసి 10 ఇంచెస్, చేయి వెడల్పు వచ్చేసి 10+2. ఈ విధంగా మనం నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్, బ్యాక్ 7, ఫ్రంట్ 6. ఈ విధంగా మనం లైనింగ్ అనేది నానబెట్టి రెడీగా పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేయాలి. ఫోల్డర్ మన సైడు ఆపోజిట్ ఓపెన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. షోల్డరు 7 ఇంచెస్ దగ్గర, ఆమ్ పొడవు 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆమ్ కింది నుంచి 14 ఇంచెస్ దగ్గర కట్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకొని మధ్యలో కూడా ఒక లైన్ అనేది 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని 3 లైన్స్ కొట్టుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్, పావించు డౌన్ తీసుకోవాలి. ఆమ్ క్రాస్ 1.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 8+2, చెస్ట్ కొలత వచ్చేసి 10+2, హిప్ కొలత వచ్చేసి 10.5+2. తర్వాత కింద గేర్ వచ్చేసి 15 ఇంచెస్. ఈ విధంగా మనము స్కేల్ సహాయంతో లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద ఒక పావించు పైకి తీసుకోవాలి క్రాస్గా. తర్వాత అవుట్లైన్ మాత్రమే కట్ చేస్తూ రావాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక్కొక్క టక్ ఇవ్వాలి. మనం 3 లైన్స్ తీస్తాం కదా, 3 లైన్స్ టక్స్ ఇవ్వాలి. ఓపెన్ చేసి ఫ్రంట్ భాగం మాత్రమే లోత్ అనేది కట్ చేసుకొని మనం ఫ్రంట్ అని రాసుకోవాలి. బ్యాక్ కూడా అదేవిధంగా మనం 3 లైన్స్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని నెక్ విడ్త్ 3 ఇంచెస్, నెక్ పొడవు 7 ఇంచెస్. ఈ విధంగా మనము స్క్వేర్గా డ్రా చేసుకోవాలి. కానీ కట్ చేయొద్దు ఫ్రెండ్స్, ఓన్లీ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్కి డ్రా చేసినట్టుగా బ్యాక్ కూడా డ్రా చేసుకోవాలి. హిప్ కొలతలు, నడుము కొలతలు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అనేది 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఫోల్డర్ మన సైడ్, ఓపెన్ ఆపోజిట్ సైడ్ ఉండాలి. హైట్ 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 10+2, ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒక టక్ ఇవ్వాలి, మధ్యలో కూడా ఒక టక్ ఇవ్వాలి. 2 పొరలు మాత్రమే ఓపెన్ చేసి లోతు అనేది కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను మెయిన్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువగానే కట్ చేసుకున్నాను, హాఫ్ ఇంచ్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి. చేతులు కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్, డబల్ ఫోల్డ్ చేశాను. నెక్ విడ్త్ 3 ఇంచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మనము స్కేల్ సహాయంతో స్క్వేర్ లాగా ఫస్ట్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, 1 ఇంచ్ విడతలో కూడా 1 ఇంచ్ తీసుకొని మళ్ళీ 1 ఇంచ్ హైట్లో కూడా ఈ విధంగా మనం స్క్వేర్ లాగా మార్కింగ్ చేసుకోవాలి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. తీసుకొని స్కేల్ సహాయంతో మళ్ళీ ఒక బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. చేసిన తర్వాత అవుట్లైన్ మాత్రం కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేయడం అనగా మనకి నెక్ విడ్త్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. ఎంత కావాలో అంతే ఉంటుంది. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. బ్యాక్ నెక్ కూడా స్క్వేర్ నెక్కే. ఫ్రంట్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచెస్. ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి స్క్వేర్ లాగా. తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఆ ఎక్స్ట్రాని కూడా మళ్ళీ బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్ వరకు వదిలేసుకొని ఈ విధంగా కట్ చేసి మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. తర్వాత ఈ విధంగా క్లాత్కి స్టిక్ చేసి కార్నర్స్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. నేను కార్నర్స్ కుట్టి రెడీగా పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ కింది భాగంలో 2 టైమ్స్ ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నీట్గా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగా వేసిన తర్వాత మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. ఆల్ పిన్స్ పెట్టుకొని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా సెట్ చేసి కార్నర్స్ మొత్తం స్టిచ్ వేస్తూ రావాలి. నేను డిజైన్ కోసము 9 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, వెడల్పు 2 ఇంచెస్. ఈ విధంగా డిజైన్ కోసం 2 ఇంచెస్ క్లాత్ అనేది స్క్వేర్ క్లాత్ కట్ చేసుకున్నాను. నేను సన్నగా పైపింగ్ థ్రెడ్ అనేది కట్ చేశాను. నెక్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నెక్ పొడవు వచ్చేసి మనకి 6 ఇంచెస్ కాబట్టి 6 దగ్గర మార్కింగ్ చేసుకొని డిజైన్ని ఈ విధంగా నేను కుడుతూ వచ్చాను.
మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా ఎల్లో కలర్ది, ఈ విధంగా 2 టైమ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి సమోసాలాగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా అదేవిధంగా ఎదురుగా వచ్చేటట్టుగా చూస్తూ డిజైన్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా వేసిన తర్వాత నేను ఒక 4 ఇంచెస్ వరకు ఈ విధంగా పైపింగ్ లాగా స్టిచ్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సన్నగా ఈ విధంగా 4 ఇంచెస్ కట్ చేసుకొని నేను క్రాస్గా ఈ విధంగా సెట్ చేస్తూ స్టిచ్ అనేది డిజైన్ కుడుతూ వస్తున్నాను. నీట్గా ఫ్రంట్ బ్యాక్ కుట్టాలి. అంటే 2 టైమ్స్ వేయడం వలన మనకు ఆ డిజైన్ అనేది లేవకుండా ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత ఆపోజిట్లో కూడా ఇంటూ మార్కు లాగా వస్తుంది డిజైన్ అనేది. ఈ విధంగా నీట్గా సెట్ చేస్తూ ఆపోజిట్లో కూడా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా డిజైన్ అంతా పూర్తయిపోయింది. నేను కింద కార్నర్కి కొద్దిగా ఈ షేప్లో అంటే కొద్దిగా కొనలు అనేది లోపలికి మడిచేస్తున్నాను. తర్వాత ఇప్పుడు పైపింగ్ కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్. 1 ఇంచ్దే స్ట్రైట్ క్లాతే తీసుకున్నాను. కొద్దిగా చిన్నగా ప్లేట్ పెడుతున్నాను, ఎందుకంటే కార్నర్ అనేది మనకి ఇట్లా షేప్ ఉంది కాబట్టి లైట్గా ప్రిల్లిస్తున్నాను. ఈ విధంగా 3 ప్లేస్లలో ఇవ్వాలి. లైట్గా ప్రిల్స్ ఇచ్చేసి కొద్దిగా సెట్ చేస్తూ డిజైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసి పైపింగ్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. మనం ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా కింద కూడా షార్ప్గా నీట్గా రావాలి ఫ్రెండ్స్. డిజైన్ ఎంత నీట్గా ఉంటే అంత హైలైట్ అవుతుంది. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసాం కదా 6 ఇంచెస్ దగ్గర, అక్కడే పెట్టుకొని అక్కడి నుంచి కిందికి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటట్టు కదలకుండా ఆల్ పెన్స్ పెట్టుకొని ఫస్ట్ డిజైన్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా షార్ప్గా ఎక్కడ పక్కకి వెళ్ళకుండా చూస్తూ వేయాలి. తర్వాత ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ వేసుకోవాలి. కదలకుండా ఆల్ పెన్స్ పెట్టుకోవాలి. నెక్ ఏ విధంగా ఉందో అదే విధంగా లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. కార్నర్ మనం టర్న్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ నీడిల్ అనేది మధ్యలో పెట్టాలి. నీడిల్ మధ్యలో పెట్టేసి టర్న్ చేస్తే కార్నర్ అనేది షార్ప్గా వస్తుంది. పావించి వదులుతూ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కార్నర్కి టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం స్టిచ్ కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసి ర్యాప్ చేసుకోవాలి. నీట్గా ప్రెస్ అయిపోతుంది. తర్వాత ఈ విధంగా ర్యాప్ చేసిన తర్వాత కార్నర్కి మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నీట్గా స్టిచ్ వేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుంది. నేను ఇప్పుడు బ్యాక్ స్టిచ్ వేస్తున్నాను. బ్యాక్ అనేది మెయిన్ మనం టక్ ఇచ్చాం కదా, ఆ టక్కు నెక్కున్న టక్ మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టుకొని కదలకుండా ఆల్ పెన్స్ పెట్టుకొని లోపలి భాగం మాత్రమే స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని కార్నర్స్కి టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చేసి టర్న్ చేసేసి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. నెక్ భాగం అనేది లోపలికి మడిచేసి కార్నర్కి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసి కరెక్ట్గా నెక్ సైడ్ మాత్రం కరెక్ట్గా రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన లైనింగ్ పెట్టేసి కార్నర్కి స్టిచ్ వేసి ఈ విధంగా ర్యాప్ చేసి పైనుంచి ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. వేసిన తర్వాత టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్ ఇవ్వాలి. ఇప్పుడు నేను హ్యాండ్
డిజైన్ కోసం 2 ఇంచెస్ విడ్త్ 14 ఇంచెస్ పొడవు ఉన్నది క్లాత్ తీసుకున్నాను. సమోసా డిజైన్ కోసం ఒక 2 ఇంచెస్ క్లాత్ పొడవు వెడల్పు 2 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి సమోసా లాగా నేను 4 ఇంచెస్ వదిలేసుకుంటూ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ 4 ఇంచెస్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి డిజైన్ అక్కడ అవసరం లేదని 4 ఇంచెస్ వదిలేసుకుంటూ నేను స్టిచ్ వేస్తూ వచ్చాను. దాని ఎదురెదురుగానే డిజైన్ వచ్చేటట్టుగా సమోసా అనేది రెడీ చేసి ఎదురెదురుగా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత నేను సన్నగా థ్రెడ్ పైపింగ్లా, అంటే థ్రెడ్ కాదండి, నార్మల్గానే 2 టైమ్స్ ఫోల్డ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేసిన దాన్ని నేను ఒక 5 ఇంచెస్ వరకు కట్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని స్టిచ్ వేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ వేస్తున్నాను. అంటే 2 సార్లు వేయడం వలన లేవకుండా ఉంటుంది క్లాత్ అనేది. ఈ విధంగా డిజైన్ అనేది పూర్తిగా స్టిచ్ వేసిన తర్వాత మరో ప్రక్కన కూడా అదే విధంగా వేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మరో సైడ్ కూడా క్రాస్గా ఈ విధంగా సెట్ చేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు డిజైన్ ఈ విధంగా ఉంటుంది. డిజైన్ కింద పెట్టేసి హ్యాండ్ అనేది పైన పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. స్టిచ్ వేసిన తర్వాత నేను ఒక 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేశాను. కింది నుంచి ఈ విధంగా స్టిచ్ వేస్తూ వస్తున్నాను. క్లాత్ అనేది నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఎందుకంటే కింద క్లాత్ మిస్ కాకుండా చూసుకోవాలి. అదే క్లాత్ని మనం పైకి ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మరో హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మధ్య ప్లేస్లో మనం ఒక టక్ ఇచ్చాం కదా, హ్యాండ్కున్న టక్ ఆ టక్ 2 మ్యాచ్ అయ్యేటట్టుగా కదలకుండా ఒక పిన్ పెట్టేసి హ్యాండ్ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. మనకు ఆర్మ్ కానీ హ్యాండ్ కానీ ఎక్కువ తక్కువ లేకుండా 2 సమానంగా వచ్చేటట్టుగా 1/2 ఇంచు వెడల్పు తీసుకుంటూ స్టిచ్ వేస్తూ రావాలి. డబుల్ స్టిచ్ వేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసిన తర్వాత షోల్డర్ మధ్య భాగంలో ఈ విధంగా చూసుకోవాలి. మరొక హ్యాండ్ కూడా కుట్టి రెడీగా పెట్టుకున్నాను. షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ మనం హ్యాండ్ మార్కింగ్ చేసాం కదా, కరెక్ట్ అదే మార్కింగ్ పైన చెస్ట్ దగ్గర ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తామో అక్కడ వరకు కట్ వరకు మనం స్టిచ్ వేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా హ్యాండ్స్ 2 కలుపుతూ స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత నడుము దగ్గర, తర్వాత హిప్ దగ్గర మనం కట్ తీసుకున్నాం కదా, కట్ దగ్గరికి వచ్చి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి కట్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకొని కింది నుంచి కట్స్ ఇవ్వాలి. 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. కట్స్ అనేది నీట్గా రావాలి, ఎక్కువ తక్కువ రావద్దు. మనం కింది భాగాన్ని కొద్దిగా ఎక్కువ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. కట్స్ దగ్గరికి వచ్చిన తర్వాత టర్న్ చేసేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. రబ్ చేసిన తర్వాత నీడిల్ అనేది మధ్యలో పెట్టేసి టర్న్ చేసేసి ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసేసి నీట్గా సెట్ చేస్తూ సన్నగా రావాలి ఫ్రెండ్స్, లావుంటే షో ఉండదు. ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ కింది వరకు స్టిచ్ వేస్తూ రావాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఈ విధంగా కొద్దిగా సెట్ చేస్తూ స్ట్రైట్గా ఇక్కడ ముడతలు లేకుండా స్ట్రైట్గా స్టిచ్ వేయాలి. కట్ దగ్గరకు రాగానే ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేయాలి. మనకు స్టిచ్ అనేది నీట్గా స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. కింది భాగంకి వచ్చిన తర్వాత అదే క్లాత్ని 2 టైమ్స్ ఫోల్డ్ చేసి కింది సైడ్ కూడా నేను 2 టైమ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. మరో ప్రక్కన కూడా అదే విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. బాయ్ ఫ్రెండ్స్.